ఈ వీడియో ద్వారా ఒక సందేహం అయితే ఇవ్వాలని చెప్పేది అనుకుంటున్నా, ఎస్పెషల్లీ మన స్పై యూనివర్స్. ఎందుకంటే మా తారకన్న ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఇంకా మేము మాట్లాడకాలు తప్పట్లేదు. రీసెంట్ గా అల్ఫా అనే ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. మన అలియా భట్ అలాగే శ్రవాణి హీరోని లేడీ ఓరియంటెడ్ గా స్పై యూనివర్స్ లో ఒక ఏజెంట్స్ గా వాళ్ళని తీసే ఒక మూవీ రిలీజ్ చేశారు. నేను మూవీ అయితే చూడలేదు, బట్ ఆ మూవీకి వచ్చిన రిసెప్షన్ చూస్తే గానీ లేకుంటే ఆ మూవీకి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తుంది ఆపేయండి, ఇంకా మనకొద్దు ఈ స్పై యూనివర్స్ అసలే వద్దు మనకి. అదేదో ఏది టైగర్ 3 రిలీజ్ అయినప్పుడే ఆపేయాలి, బట్ వార్ 2 కాంబో ఫ్యాక్టర్ ఫిక్స్ చేసి మిక్స్ చేసి ఒక హైప్ లో కొట్టేద్దామని అనుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. పైగా మీరు కంటెంట్ ఏ విధంగా ఏం ఆలోచించి రాస్తున్నారో, మీరు ఏదేదో మార్వల్స్ లో వాళ్ళేదో కంటెంట్ ఎడిటర్లు ఉంటారు కదా, మార్వల్స్ దాని పేరేదో ఉంటది, వాళ్ళ విధంగా మీరు కూడా ఆ రేంజ్ లో ఊహించుకొని స్టోరీస్ రాస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ యూనివర్స్ లో దురంధర్ 2 తర్వాత ఎస్పెషల్లీ ఇంకా మనం మానేయడమే బెటర్. వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఇంకా ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్ కూడా ఆ మూవీలో మనకు చూపించింది. ఇంకా మాకు ఆ మూవీ వద్దు అని అవుట్ రైట్ గా రిజెక్ట్ అయితే చేస్తున్నారు. కొంతమంది అయితే మూవీ చూడకుండానే, ఎందుకంటే వీళ్ళు మేజర్ కి ఇంకొక క్వాలిటీ కూడా ఉంది, వీళ్ళు ఇండియన్ ఏజెంట్స్ పెట్టి పాకిస్తాన్ కి ఫేవర్ గా మూవీస్ అయితే చేస్తూ ఉంటారు. అంటే అటు సైడ్ 2 సైడ్స్ కూడా బ్యాలెన్స్ చేసే విధంగా ఇటు ఒక స్పై జానర్ ఒక ఏజెంట్ మూవీ అంటే ఆ ఒక పాకిస్తాన్ కి వెళ్ళి లేకుంటే ఒక బంగ్లాదేశ్ కి వెళ్ళి లేకుంటే ఒక చైనాకి వేరే దేశాలకు వెళ్ళి ఏదో ఒకటి పొట్లాడాలి కదా, అవేం చెయ్యరు. మన ఇండియాలోనే ఒక స్పై ఉంటాడు, తను పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తాడు. మన ఇండియాలోనే ఒక ఏజెంట్ ఉంటాడు, తను గతంలో కొన్ని కొట్లాట వచ్చి తను ఒక విలన్ గా మారిపోతాడు, తను పాకిస్తాన్ కి. అసలు ఇవి మనల్ని టెర్రరిస్ట్ గా చూపించి ఈ మూవీస్ అయితే తీస్తూ ఉంటున్నారు. అందుకే ఈ విధంగా ఫెయిల్యూర్స్ అయితే అవుతున్నాయి.